ऋतुस्थापन पूजां समेन नारायण नमः अष्टलक्ष्मी आवाहयामि स्थापयामि पूजयामि नूतन మరి ఈరోజు 4 వార్డులు ఓపెనింగ్లు సీసీ రోడ్లు కానీ కల్వర్ట్స్ కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం మొదలుపెట్టడం జరిగింది. నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా మేము తిరుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు గత 4 సంవత్సరాలు కూడా కుండిపడిపోయి ఉంది మన మున్సిపాలిటీ. అయ్యన్న పాత్రి గారు గెలిచిన వెంటనే మొన్న క్యాంపెయినింగ్ చేసి అంటే ఎమ్మెల్యే ఎలక్షన్కి ప్రతి వార్డు మేము కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా తిరగడం జరిగింది. తిరిగిన తర్వాత ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో మేము గుర్తించుకొని ఒక బుక్లెట్ తయారు చేసుకొని మా ఇంటి దగ్గర పెట్టుకోవడం. అలాగే గెలిచిన వెంటనే 29 రోజుల్లో మేము 4,11,00,000 మన మున్సిపాలిటీ తీసుకొచ్చిన ఘనత అయ్యన్న పాత్రి గారిది. అదొకటే కాదు, ఈరోజు ఇంచుమించుగా 20 crores 20 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీ తీసుకొచ్చారు. ఆ భాగంలో మన శారదానగరు ఈ 2 వార్డులు కలిపి 2 వార్డులు 4 వార్డులు కలిపి 1,38,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు రోడ్లు ఈ 4 వార్డులకి. మన నిజంగా ఒక విధంగా చూస్తే శిలాఫలకాలకి పరిమితమయ్యారు తప్ప లాస్ట్ గవర్నమెంట్ ఏ రోజు కూడా ఒక రోడ్డు వేసిన పాపన పోలేదు. అలాగే మేము విమర్శించలేదు. మా తత్వం ఏంటంటే మాకు ఈ మున్సిపాలిటీలో చాలా గౌరవం ఇచ్చారు అయ్యన్న పాత్రి గారికి. ఎలా ఇచ్చారంటే మంచి మెజార్టీ ఇచ్చారు. ఆ విశ్వాసంగా మేము ఈ గ్రామంలో అంటే ఈ మున్సిపాలిటీలో ఎక్కడ మట్టి రోడ్లు లేదని చెప్పి మేము ఈ 5 సంవత్సరాలు కూడా తార్ రోడ్లు కానీ అలాగే సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్నీ మేము కంప్లీట్ చేస్తాం ఈ 5 సంవత్సరాల్లో కూడా. అలాగే మీకు రుణపడి ఉండకుండా మీ రుణం తీర్చుకుంటాం. మీరు మంచి మెజార్టీ ఇచ్చారు. మీరు ఎవ్వరూ మేము అడగకుండా మీరు రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా మేము జరుగుతుంది. మీరు అందరికి కూడా మీరు మొన్న ఇచ్చిన మెజార్టీకి మీరు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఏమి ఇచ్చి మేము రుణం తీర్చుకుంటామనే బాధతో ఈరోజు మేము ఈ రోడ్డు రూపంలో రుణం తీర్చుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.